హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం చేసుకునే రెసిపీ చేపల కూర అండి. దానికోసం ముందుగా నేను చేపలు నానబెట్టుకోవాలంటే మ్యారినేట్ చేసుకున్నాను. దానికోసం ముందుగా పసుపు, కారం, ఉప్పు అయితే వేసుకొని వీటిని మంచిగా కలుపుకోవాలన్నమాట అండి. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇవి బాగా కలుపుకొని మనం మంచిగా మ్యారినేట్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే దీనిలోకి మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ అయితే వేసుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే బాగోదన్నమాట. 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ వీటిని మంచిగా ముక్కకు పట్టే వరకు బాగా అయితే కలుపుకోవాలన్నమాట అండి. ఇంక ఇవి ముక్కకు మంచిగా పట్టి మసాజ్ చేసేసి వీటికి ఒక 4 అవర్స్ మనం రెస్ట్ అయితే ఇవ్వాలన్నమాట. దానికోసం ఇప్పుడైతే మార్నింగ్ టైం 8 అవుతుందండి. నేను 11 2 మొదలు పెడతానమాట కర్రీ వండటము. సో దానికోసం అయితే నేను ఇప్పుడే మొత్తం మ్యారినేట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటాను అనమాట. దానికోసం ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా ప్రతి ముక్కను మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా అయితే మంచిగా కలుపుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కలుపుకొని మనం 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మంచిగా మ్యారినేట్ అయితే చేసుకుంటాం అనమాట. ఇవన్నీ మంచిగా మ్యారినేట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత దీనికి కావాల్సిన మసాలా దినుసులు మనం మసాలా పొడి పట్టుకోవాలి కాబట్టి దానికోసం ప్రాసెస్ చూద్దాం. ముందుగా పైరుంచుకొని మందపాటి బాండి పెట్టుకున్నామండి. దీనిలోకి అలాగే మనం ఒక 25 గ్రామ్స్ ధనియాలు అయితే వేసుకున్నాం అనమాట. ఈ ధనియాలు అనేది లో ఫ్లేమ్లోనే బాగా వేగిపోవాలన్నమాట అండి లోపల నుంచి. దానికోసం సన్న మంట మీద మనం ఇది ప్రాసెస్ చేయటం వల్ల మనకి కూరలో టేస్ట్ అనేది బాగా అయితే వస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అవి మాడిపోతాయి, వేగవన్నమాట. దానివల్ల టేస్ట్ అనేది రాదు. దీనిలోకి ఒక 2 లవంగాలు, ఒక 7 యాలకులు, సారీ అండి 2 యాలకులు, 7 లవంగాలు అయితే తీసుకున్నాము. అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు అయితే వేసుకున్నామండి. ఇవన్నీ బాగా మనకు లో ఫ్లేమ్లో వేగిపోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా వేసుకున్నామండి. మీకు నచ్చితే ఈ టైంలో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇంకా 4 రెబ్బలు వెల్లుల్లి అయితే వేసుకున్నాం అనమాట. వీటిని మంచిగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా వేగిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇవి అస్సలు మాడకూడదనమాట. మాడిపోవటం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. ఇంకా అలా మారకుండా ఉండాలంటే మనం మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. అలాగే దీనిలోకి ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మెంతులు అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి చేపల కూరకి. తర్వాత ప్రాసెస్ దానిలోకి ముందుగా అల్లం పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, టమాటా పేస్ట్ అనేది ముందు అవసరమైనవండి. అలాగే చింతపండు కూడా మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే తీసుకొని వేడి నీటిలో కడిగి నానబెట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్ చూద్దాము. ఇంకా బాండిలో నూనె వేసేసుకొని నూనె వేడవగానే ఉల్లిపాయల పేస్ట్ అయితే వేయాలండి. దానిలో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని పచ్చి వాసన వస్తుంది కదండి, ఆ పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేపుకున్నాక దీనిలో కొంచెం పసుపు అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం చేపలు మారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అంత ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే స్మెల్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను పసుపు అనేది కొంచెం అయితే వేసిన తర్వాత ఇవి బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూడా అది కూడా 1 స్పూన్ మాత్రమే వేసేస్తాను. ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంక ఇక్కడ నేను వేడి నీటిలో చింతపండు అనేది నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుని అది చూపిస్తున్నానండి మీకు. ఇంక ఇక్కడ ఇవన్నీ బాగా వేగిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ బాగా వేగనివ్వాలన్నమాట అండి. ఇవి ఎంత బాగా వేగితే అప్పుడే అది అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇలా నూనెంతా పైకి తేలే వరకు వేగంగానే దీనిలోకి ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా మనకు మెత్తబడే వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత మనం టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలండి. టమాటా ప్యూరీ వేసుకున్నాక టమాటా ప్యూరీ కూడా కొంచెం మంచిగా నూనెలో మగ్గుతూ ఉంటుందన్నమాట. నూనెలో వేగుతూ ఉన్నప్పుడే మనం దీనిలోకి మనం ఆల్రెడీ కారం దానిలో వేసుకున్నాం కాబట్టి మన టేస్ట్కి ఎంత కారం తినగలమో అంత కారము, అలాగే కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇంకా వీటి కొంచెం మంచిగా అయితే మగ్గిపోయాయండి. పచ్చిమిర్చి కూడా మంచిగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనం చేపలు అయితే వేసుకుందామండి. ఇప్పుడు చేపలు కూడా మనం ఇప్పుడే వేసేసుకొని, అంటే మనం తర్వాత వీటిని కలుపుకోవడానికి కుదరదు అనమాట. సో మనం ఇప్పుడే మంచిగా వేసేసుకొని వాటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట అండి. ఇవైతే 2 కేజెస్ చేపలు అనమాట. ఇంకా ఈ 2 కేజెస్ అయితే వేసేసాను అనమాట అండి. ఇవన్నీ ఒక్కసారి వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా మసాలా అంతా పట్టే వరకు అయితే మనం కలుపుకోవాలన్నమాట. ఇంక ఇలా మొత్తం కలిపేసుకొని మనం అన్నిటికీ ప్రతి ముక్కకి మసాలా పట్టే విధంగా చూసుకోవాలి. అలా పట్టాక ఒక మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనం మంచిగా మగ్గించుకుందాము. 15 మినిట్స్ మంచిగా మగ్గించుకున్నాము. ఇప్పుడు ఇదంతా మగ్గగానే మనం చింతపండు పులుసు అయితే వేసుకుందాం అనమాట. చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక నీళ్ళు వేసేసుకొని ఒక 20 to ఇప్పుడు మనం దీన్ని కనీసం ఒక 30 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇంకా ఎంత బాగా బాయిల్ అయితే
కర్రీ అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే బాగా ఉడికించాను. ఇక్కడ 25 మినిట్స్ అయితే అయిందండి. ఇప్పుడు చూస్తున్నాను ఆయిల్ మొత్తం పైకి తేలి బాగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న మసాలా ఉంది కదండి, మసాలా పొడిని అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఇది మొత్తం మంచిగా అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి మసాలా పొడిని అయితే వేసుకుందాము. ఇంకా నేను ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ నేను గరం మసాలా అయితే వేసేసుకున్నాను, చేపల్లోకి వేపింది. ఇక ఇదంతా వేసేసుకొని నేను మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికిస్తున్నాను అనమాట అండి. ఇది ఎందుకంటే కూర అంతా మనకి దగ్గరగా గ్రేవీగా వస్తేనే చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేనైతే మంచిగా మళ్ళీ ఒక అరగంట ఒక 10 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.